హలో హాయ్ గుడ్ ఈవినింగ్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో అందరూ ఓట్లు వేసేసి కొంచెం రిలాక్స్ అయి ఉంటారు. అండ్ మన మార్కెట్లోకి వచ్చేస్తే కనుక ఏదైతే మనం ప్రీవియస్గా అనుకున్నామో ఆ ఛానల్ దగ్గరే ఉంది ఎగ్జాక్ట్గా. బట్ లాస్ట్ 2 days నుంచి కూడా ఎగ్జాక్ట్గా అక్కడక్కడ కొంచెం వాలటైల్తో కూడుకున్న మూవ్స్తో ఆల్మోస్ట్ ఇక్కడిక్కడే జర్నీ అయితే చేస్తూ ఉంది. సో ఆల్మోస్ట్ ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్తో అక్కడక్కడనే టైంపాస్ అయితే చేస్తూ ఉంది మార్కెట్ అయితే. సో నిఫ్టీ చూసుకుంటే కనుక మంచి రికవరీ అయితే ఏదైతే మనం అనుకున్నామో ఈ ఏరియా నుంచి 22,000 నుంచి కూడా మంచిగా రికవరీ అయితే వెళ్తుంది. ఇంకా ఎగ్జాక్ట్గా మనం అనుకున్న లెవెల్ 22,300 ఈ లెవెల్కి అయినా పైకి వస్తే కనుక డెఫినెట్గా మన కమింగ్ అప్ డేస్లో 500, 600, 800 కూడా చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మంచి మూమెంటమ్. అండ్ ఏదైతే లైక్ కొన్ని ట్వీట్స్ లైక్ అమిత్ షా గారు చెప్పినట్టు ఎలక్షన్ తర్వాత June 4th రిజల్ట్స్ వచ్చిన తర్వాత నిఫ్టీ ర్యాలీ వస్తుంది అని చెప్పడం, అండ్ కొంతవరకు ఓటింగ్లో కూడా పాజిటివిటీ కూడా ఇన్వెస్టర్ సెంటిమెంట్ని ఎఫెక్ట్ పడిందని అయితే చెప్పొచ్చు. సో రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఉంది. సో ఒక్కసారి హయ్యర్ టైం ఫ్రేమ్స్లో, డైలీ టైం ఫ్రేమ్స్లో, అలానే 15 minutes టైం ఫ్రేమ్లో కూడా మనం ఒకసారి చూసేద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు క్యాండిల్ కనుక చూసుకుంటే కనుక బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది, బట్ అంత సాలిడ్ అయితే లేదు. లైక్ కైండ్ ఆఫ్ బోరింగ్ క్యాండిల్ లాగానే ఉంది. మనం గమనిస్తే కనుక ప్రీవియస్ హై ఏదైతే ఉందో అక్కడనే క్లోజ్ అయ్యింది, దానికి పైన కింద కూడా క్లోజ్ అయితే కాలేదు, ఎగ్జాక్ట్గా అక్కడే అయింది. సో కమింగ్ అప్ డేస్లో అంటే రేపు ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి 48ని ఓపెనింగ్లోనే అంటే లైక్ 9:30 లోపలే కనుక క్లోజ్ చేసుకుంటే అండ్ అది స్లోగా 48,200 లెవెల్స్కి వస్తే కనుక అప్పుడు మనకి ఛాన్స్ అయితే ఉంటుంది షార్ట్ కవరింగ్ ర్యాలీకి అయితే. అండ్ వితిన్ 4 to 5 daysలోనే మళ్ళీ మనకి 49,000 ఏరియాలోకి కూడా వెళ్ళేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ 48,200 కనుక ఫెయిల్ అయ్యింది అనుకుంటే కనుక డెఫినెట్గా మళ్ళీ ఇక్కడిక్కడనే టైంపాస్ చేసుకొని నెక్స్ట్ ఏదైతే June 4th వరకు కూడా అంటే రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఇక్కడిక్కడనే టైంపాస్ చేసుకొని స్పెక్యులేషన్గా అంటే న్యూస్ వచ్చేదాన్ని బట్టి ఎఫెక్ట్ పడుతూనే సో అప్పుడు తర్వాత ఏటైనా బ్రేక్అవుట్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లో చూసేద్దాం. సో దట్ రేపటికి బయింగ్ జోన్స్ ఏంటి, సెల్లింగ్ జోన్స్ ఏంటి, అలానే నో ట్రేడ్ జోన్స్ ఏంటి అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి మార్కెట్స్ వచ్చేసి ఎప్పుడైతే 48,200 ఇందాక నుంచి మనం డిస్కస్ చేసుకుంటా ఉన్నామో సో ఇక్కడ నుంచి బ్రేక్ అవ్వడానికి ప్రయత్నించింది, బట్ అక్కడ నుంచి కూడా సెల్ ఆఫ్ కంటిన్యూషన్గా అయితే వస్తూ ఉంది. సో కొంతవరకు అయితే నిన్నటి నుంచి కూడా కొంచెం బుల్స్ స్ట్రాంగ్గానే అయితే ఉన్నారు, బట్ ఇక్కడ నుంచి కంప్లీట్గా టైంపాస్ అయితే ఈరోజు అయితే కంప్లీట్గా టైంపాస్ అయితే జరిగింది. విక్స్ కూడా పెద్దగా చేంజ్ అయితే లేదు. సో రేపు మనం ఇందాక డైలీ టైం ఫ్రేమ్లో అనుకున్న బట్టి 48,000 పైన కనుక కూర్చుంటే మనకి ఇంట్రాడేలో కూడా ఎంట్రీ అనేది వస్తుంది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,200, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 458, అలానే థర్డ్ టార్గెట్ వచ్చేసి 48,704. జనరల్ మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడైతే మనకి వీక్లీ ఎక్స్పైరీ వస్తుందో ఆ ముందు రోజు ట్రెండింగ్ అనేది ఉంటుంది. బట్ రేపటికి మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఉంది, బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక చాలా వరకు రేంజ్ బౌండ్లోనే అయితే ఉంది. సో మనకి బై సైడ్ అయితే తెలిసిపోయింది. సో నో ట్రేడ్ జోన్ కూడా 47,938, 602 కొంచెం రేంజ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ రేపు కూడా అంతానికి లేదు. సో ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మనకి లెఫ్ట్ అండ్ రైట్ స్టాప్ లాస్ హిట్ అవుతాయి కాబట్టి మనం నో ట్రేడ్ జోన్ కొంచెం పెద్దగా ఇవాళ తీసుకోవడం అనేది జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఏదైతే ఈ లెవెల్ నుంచి కూడా అంటే 800, 700 మధ్యలో కనుక ఉంటే కనుక డెఫినెట్గా కొంత టైం వెయిట్ చేయమని అయితే చెప్తాను. అప్పుడే సెల్లింగ్ అనేది ప్లాన్ అయితే చేసుకోవద్దు. అలానే మనకి బయ్యింగ్ లేదు కాబట్టి మోస్ట్లీ ఇక్కడ కనుక రేపటి కనుక ఈ లెవెల్ని ఏదైతే 48,000 ఆర్ 47,930 లెవెల్ని కనుక సస్టైన్ అవ్వలేదు అనుకుంటే కనుక డెఫినెట్గా మనం అయితే సెల్లింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అవ్వడమే 600లో ఓపెన్ అయితే కనుక మనం సెల్లింగ్ అయితే ఈ ఏరియాలో ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇక్కడ అంతా కూడా మనకి నో ట్రేడ్ జోన్ లేకపోతే స్కాల్పింగ్ జోన్ అనుకోవచ్చు. కొంత తక్కువ పాయింట్లు టార్గెట్ పెట్టుకుని ఫాస్ట్గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తీసుకోవడానికి అయితే బెటర్ ఆప్షన్. అండ్ షార్టింగ్ వెళ్ళాలనుకుంటే కనుక 47,602 అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 3
47,313 అంటే ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అయితే ఉంది. సో ఎప్పుడైతే 600 కనుక బ్రేక్ అవుతే కనుక మంచి షార్టింగ్ ఆపర్చునిటీ కోసం అయితే నేనైతే ప్రయత్నిస్తాను. అండ్ టార్గెట్ 2 వచ్చేసి 46,998, ఇక్కడ నుంచి ఇంకొక 400 పాయింట్స్. సో ఓవరాల్గా గనక చిన్న గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ వస్తే కనుక ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది భారీగా ఉండొచ్చు. అండ్ ఇక్కడిక్కడే మనకి ఆల్మోస్ట్ సో మనకి ఇక్కడ 500 to 600 వరకు కూడా టార్గెట్ అయితే కనిపిస్తూ ఉంది. సో రేపు కనుక ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి రిజెక్షన్ తీసుకుంటే మంచి షార్టింగ్ ఆపర్చునిటీ కోసం అయితే వెయిట్ చేసి ఇక్కడ అయితే తీసుకోవడం అయితే బెటర్ థింగ్. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 46,599గా అయితే మనకు ఉంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే సిఈ అయితే వచ్చింది. సో బెటర్ ఈ ఏరియాలో మనం బుక్ చేసుకోవడం బెటర్. అండ్ నిఫ్టీ చూసేసరికి ఇక్కడ కూడా మనకి ఏదైతే రికవరీ వచ్చిందో బట్ ఏదైతే 22,322 మనం ఏదైతే అనుకుంటున్నామో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేసి సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే 48,200 లాగానే సో ఈ ఏరియాలో నుంచి రిజెక్షన్ అయితే తీసుకుంది. ఇన్ కేస్ ఒకవేళ 22,000 దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక ఇమీడియట్గా మనకి ఒక బౌన్స్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒక 186 వరకు కూడా మనకి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అని చెప్పొచ్చు. 186 దగ్గర కూడా 15 minutes టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ తీసుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,124, అలానే 22,080 వచ్చేసి సెకండ్ టార్గెట్, అలానే 22,041 వచ్చేసి ఫైనల్ టార్గెట్గా అయితే మనకి నిఫ్టీ అయితే ఉంటుంది. నిఫ్టీ ఇంకా ఎక్స్పైరీ టైం ఉంది. సో రేపు బ్యాంక్ నిఫ్టీతో పాటు ఆబ్వియస్లీ మూవ్ అవుతుంది కాబట్టి టార్గెట్ 3 కూడా మనం చూసుకుంటా ఉన్నాము. అండ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి అరౌండ్ ఇక్కడ ఒక 40-50 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి అండ్ ఎస్టర్డే ఏదైతే హై ఉందో 22,264 అనేది ఈ లెవెల్ పైన కనుక మనకి 15 minutes క్యాండిల్ కనుక కూర్చుంటే మనకి స్ట్రైట్ అవే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,309, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 366, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఏదైతే లెవెల్ ఉందో 22,440 వరకు అయితే మనకి ఫైనల్ టార్గెట్కి అయితే ఉంటుంది. ఈరోజు అయితే ఓఏ డేటా అయితే నేను తీసుకోవట్లేదు కన్సిడరేషన్లోకి. ఎందుకు అంటే కనుక ప్రీమియమ్స్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఈవెన్ 500 గ్యాప్లో కూడా ప్రీమియమ్స్ అంత మంచిగా అయితే లేవు. ఇక్కడ మనం చూసుకుంటే 15th May అంటే రేపటిది ఎక్స్పైరీ చూసుకుంటే కనుక సో 48,000 ఏదైతే ఏటీఎం ఉందో 49,000కి వచ్చేసరికి మనకి అరౌండ్ 4 రూపీస్లో ఉంది. చాలా చాలా తక్కువ. యాక్చువల్గా ఇది వచ్చేసరికి 20 రూపీస్ అట్లీస్ట్ 15 అబోవ్ ఉండాలి. సో 4 రూపీస్ అనేది చాలా చాలా తక్కువ. సో అలానే పుట్ సైడ్ కూడా చూసుకుంటే కనుక 11 రూపీస్ ఉంది. ఇది కూడా 20 అబోవ్ ఉంటేనే కొంచెం మంచి ప్రీమియమ్స్ ఉన్నట్టు, బట్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో మార్నింగ్కి ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక ఆప్షన్ బయ్యర్స్కి కూడా చాలా వరకు కష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా తగ్గిపోతాయి ప్రీమియమ్స్. సో చాలా అంటే లైక్ ఒక స్పైక్స్ ఉంటాయి కదా మన ఇంజెక్షన్ క్యాండిల్స్ లాగా, ఒకేసారి 10 to 100కి వెళ్ళడం, మళ్ళీ మనం బుక్ చేసుకునే లోపే కిందకి పడిపోవడం లాంటివి. సో ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రీమియమ్స్తో కొంచెం జాగ్రత్త. అండ్ సేఫ్ ట్రేడర్స్ అయితే కనుక కంప్లీట్గా మీకు ప్రీమియమ్స్ మంచిగా అనిపించింది అండ్ లెవెల్స్ కూడా పక్కగా ఫాలో అవుతుంది అనుకుంటేనే మీరు ట్రేడ్ అయితే చేయండి. కంప్లీట్గా రేపు నో ట్రేడ్ జోన్లో అంటే 47,900 600 మధ్యలో ఉంటే కనుక 80%లోనూ సేఫ్ ట్రేడర్స్ స్మాల్ క్యాపిటల్ ట్రేడర్స్ అయితే అవాయిడ్ చేసేయడం అయితే చాలా బెటర్ థింగ్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద సేమ్ టైమ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.